అక్కడ జరిగేటువంటి విషయాలపైన ఎస్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అల్లు అర్జున్ వచ్చినా కానీ తమ్ముడు అల్లు శిరీష హత్తుకున్నారు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డి, ఆ తర్వాత కొడుకు కూతురు కూడా వచ్చారు అక్కడికి. ఎస్ ఎమోషనల్ మూమెంట్స్ ఇవి. ఆ భార్య చాలా గుండెలకు హత్తుకొని తనకు ఒక రకం ఎమోషనల్ మూమెంట్స్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎస్ చూడండి, ఇక్కడ చాలా భావోద్వేగమైనటువంటి ఆ దృశ్యాలు అవన్నీ కూడా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి. అల్లు అర్జున్ భార్య తనని పట్టుకొని ఏడుస్తూ ఉంది. చాలా భావోద్వేగమైన దృశ్యాలు అవన్నీ కూడా చూడండి. ఇక్కడ అల్లు అర్జున్ తల్లి వస్తోంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు వస్తున్నారు. ఎస్ కూతుర్ని ఎత్తుకున్నాడు అల్లు అర్జున్. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అవన్నీ కూడా అల్లు అర్జున్ తన కూతుర్ని ఎత్తుకొని చాలా ప్రేమగా ముద్దు పెడుతున్నాడు. అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టడం మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ తల్లి అక్కడ చేరుకున్నారు, అల్లు అర్జున్ టీమ్ అల్లు అర్జున్ బంధువులు అక్కడ చేరుకున్నారు. తల్లికి చాలా ప్రేమగా హత్తుకున్నారు ఆయన. అల్లు అర్జున్ తల్లి అక్కడే ఉన్నారు, అల్లు అర్జున్ సంబంధించిన బంధువులందరినీ కూడా చాలా ప్రేమగా హత్తుకున్నారు. ఆ కూతురు తండ్రిని పట్టుకొని చాలా ఆప్యాయంగా హత్తుకుంది. తర్వాత భార్య కూడా చాలా ప్రేమ అనురాగాలతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఎమోషనల్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆయన బయటకు వచ్చి మీడియాకి అభిమానులకు అభివాదం చేస్తున్నారు, అందరికీ హాయ్ చెప్తున్నారు. నేను వస్తాను మాట్లాడతానంటూ కానీ సంకేతం ఇస్తున్నారు. ఎస్ నేను వస్తాను మాట్లాడతానని చెప్తున్నారు ఆయన. అందరికీ హాయ్ చెప్తున్నారు ఆయన. అక్కడి నుంచి మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. వస్తాం అని మాట్లాడతానని కూడా చెప్తున్నారు ఆయన. వారందరికీ చెప్పండి, పంపించండి, నేను వస్తాను మాట్లాడతానంటూ చెప్తున్నారు ఆయన. చూడండి, ఇక్కడ అల్లు అర్జున్ అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దల నుంచి ఆయన. అల్లు అర్జున్కి ఎస్ ఆ దిష్టి తీసే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఆయనకి ఆ దిష్టి తీసే కార్యక్రమం కొనసాగుతోంది. అల్లు అర్జున్ సిబ్బంది ఆయనకి దిష్టి తీస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పెద్దలు అక్కడే ఉన్నారు, వారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆయన. మనం చూడొచ్చు ఎంత ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. చూడండి, తన భార్య అయితే ఏకంగా అల్లు అర్జున్ పట్టుకొని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది, కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. చాలా ఎమోషనల్ మూమెంట్సే అక్కడ. చూడండి, ఇక్కడ అల్లు అర్జున్ భార్య ఏడుస్తోంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ భార్య గట్టిగా హత్తుకొని ఏడుస్తోంది. అల్లు అర్జున్ కూతురు కూడా ఒక రకం కన్నీళ్లు పెట్టుకుంది, ఆ కన్నీళ్ళని తుడుచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ తల్లి ఏడుస్తున్నాగానే ఒకసారిగా అల్లు అర్జున్ కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎస్ అల్లు అర్జున్ అక్కడి నుంచి అభివాదం చేసి మళ్ళీ వచ్చి కలుస్తానంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. వచ్చి రాగానే గేట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అల్లు శిరీష్ అల్లు అర్జున్ గట్టిగా హత్తుకున్నారు. తన అన్న పైన తమ్ముడుకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తపరిచారు ఆయన. ఆ తర్వాత వెంటనే ఇక్కడ చూడండి, చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. మిక్స్డ్ ఫీలింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు కూడా చాలా ప్రేమగా అల్లు అర్జున్ని హత్తుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ టీం అయితే అక్కడ సిద్ధంగా ఉంది. ఒకసారి మీడియాతో సంబంధించి ఆయన ఎస్ ఇక్కడ చూడండి, ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడబోతున్నారు. ప్రొడ్యూసర్స్ టీమ్, అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మీడియా ముందుకు ఆయన రాబోతున్నారు. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎస్ ఇక్కడ చూడండి, ఆయన మీడియా ముందుకు వచ్చేసారు. ఎస్ ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్, మీడియాతో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మీడియా క్వశ్చన్ చేస్తోంది ఆయన్ని పలు విషయాలపైన. ఆయన దగ్గర క్వశ్చన్ చేస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆయన చాలా సింపుల్గా స్మైల్ అయితే ఇస్తున్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడతాను కానీ ఇది సందర్భం కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారేమో బహుశా. ఎస్ ఒకసారి అక్కడ మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఆయన చాలా ఎమోషనల్గా, ఆయన మొహంలో ఒక ఎమోషన్ కనబడుతోంది. సో అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన. అన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన మాట్లాడుతున్నారు. బహుశా ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే క్యారీ అయ్యాయి అక్కడ. అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గానే ఉన్నారు. నేను అన్నీ కూడా మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. బహుశా అక్కడ అదే సినారియో కొనసాగుతోంది. డెఫినెట్గా అన్ని వివరాలు వెల్లడిస్తాను. దయచేసి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీరు ప్రతిదీ కూడా కవర్ చేస్తారంటూ థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు ఆయన. చేతులు జోడించి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు ఆయన. అందరికీ కూడా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎస్ అన్ని మీడియాని ఆయన ఒక్కొక్కరిగా పేరు పిలిచి మరి తీసుకుంటున్నారు. అక్కడ లోగోలు మీరు చూడొచ్చు, మైక్స్ తీసుకుంటున్నారు ఆయన. అన్ని మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు, అన్నీ మాట్లాడతాను, అంతా ఓకే అన్నట్టుగా. అక్కడ చూడండి,
ఆయన 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 ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంతా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ తప్ప ఆయన ఏం మాట్లాడడం లేదు, థ్యాంక్ యూ మాత్రం మాట్లాడుతున్నారు ఆయన. సో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ని నేను మర్చిపోలేను, డెఫినెట్గా న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, అందుకు తగ్గట్టుగానే నాకు ఈ రకంగా బెయిల్ వచ్చిందంటూ మాట్లాడుతాను. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు, నా అభిమానులకి, సినిమా లవర్స్కి, టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా రుణపడి ఉంటాను. ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను కాబట్టి ఆ టఫెస్ట్ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు అంతా కూడా, అందరికీ థ్యాంక్ యూ అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. ఆ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలని, ఆ మూమెంట్ని, ఆ ఎమోషనల్ మూమెంట్ని ఆయన చాలా మాట్లాడుతున్నారు, చాలా ఎమోషన్ లోనవుతున్నారు ఆయన. ఎస్, ఆయన చూడండి, ఆయన కళ్ళలో కూడా ఏదో తెలియని ఒక బాధ కనబడుతోంది మనకి. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. Unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. You know, we can never cover the loss of death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, అందరికీ, ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think laws Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా? Any more? No, when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లాడుగుద్దిగా పెట్టుకున్నటువంటి definitely it's a very challenging situation for them. Yes. Sir, there are speculations of you entering politics. Sir, there are speculations that you will be entering politics. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Sir, are you entering politics? అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Do you think it's a fabricated case? భయ్యా థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ నేను ఏం మాట్లాడుకోదలుచుకోలేదంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఆ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది, ఆ కుటుంబం యొక్క లాస్ నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ కుటుంబానికి మాత్రం చాలా అండగా ఉంటాను. ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. న్యాయాన్ని నేను గౌరవిస్తున్నాను. చనిపోయిన రేవంత్ కుటుంబానికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. గత 20 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళి నేను సినిమా చూశాను. నేను 30 సార్లు బహుశా ఇప్పటికి అక్కడ వెళ్ళి ఉంటాను, కానీ ఏ రోజు కూడా జరగలేదు. చాలా దురదృష్టకరం, చాలా అన్ఫార్చునేట్. అయినప్పటికీ నేను చాలా బాగున్నాను, నాకు ఎటువంటి ఆందోళన లేదు. ఆ రోజు జరిగిన ఘటన పైన కూడా అనుకోకుండా జరిగింది. గత 20 ఏళ్ళుగా థియేటర్కి వెళ్ళి నా సినిమా చూస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చాలాసార్లు అభిమానులతో కలిసి సినిమా చూశాను, కానీ నాకు ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ ఘటన నుంచి నన్ను బయటపడేందుకు ప్రయత్నం చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేను బాగున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదు, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా బాగున్నానంటూ అభిమానులకు కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. తన భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలను చూసాం. కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఆయన అక్కడ అందరినీ కౌగిలించుకుంటూ అందరినీ హత్తుకొని వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ మనకు కనబడుతోంది. మీడియాతో మాట్లాడిన సందర్భంలో చాలా ఎమోషన్స్ని క్యారీ చేశారు అల్లు అర్జున్. తన
కళ్ళలో కూడా కొన్ని కన్నీళ్లు కనిపించాయి, మనకి ఆ బాధ కనిపించింది. ఆ లాస్ని నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా మాట్లాడుకోదలుచుకోలేదు. 20 ఏళ్ళుగా నేను సినిమాను చూస్తూనే ఉన్నాను, 20 ఏళ్ళుగా నేను సినిమాను చూస్తూనే ఉన్నాను. 30 సార్లు బహుశా నా లైఫ్లో అక్కడికి వెళ్ళి ఉంటాను, 30 సార్లు బహుశా అక్కడ నేను బహుశా సినిమాకి వెళ్ళి ఉంటాను. కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరం అంటున్నారు. ఎస్, అల్లు అర్జున్ నివాసం నుంచి ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. ఎస్ దేవిక, అల్లు అర్జున్ మీడియాతో చాలా విషయాలను పంచుకున్నారు. ఎటువంటి విషయాలు ఆయన నేరుగా వ్యక్తపరిచారు, ఏ రకంగా అక్కడ సినారియో సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం జరిగింది, అది కూడా మనం చూసాం. ఇప్పుడు దాకా కూడా అంటే పొద్దున్న ఆయన విడుదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా గీతా ఆర్ట్స్లోనే ఆయనకు సంబంధించిన లాయర్తో, అదేవిధంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్, సినీ అంటే ఏదైతే పుష్ప 2కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. దాదాపుగా కొన్ని గంటల పాటు అయితే వాళ్ళందరూ కూడా సంభాషించుకున్నారు. అంటే లాయర్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే చోటు చేసుకున్నా దానికి సంబంధించి ఎవరైతే భాస్కర్ అనే వ్యక్తితో ఉన్నారో ఆ కుటుంబంతో మాట్లాడే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన కనుక ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా అయితే నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి విత్డ్రా చేసుకుంటారా లేదా అనే విషయం కూడా ఒకసారి వారితో మాట్లాడతామంటూ కూడా అక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర అయితే మొత్తం కూడా ఇవన్నీ వివరాలు అన్ని కూడా కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా మనం చూసాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో. ఆయన బయటకు వస్తూ కూడా అభిమానులందరికీ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడుతూ చిరునవ్వుతో వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది, లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూసాం ఒక కార్లో ఒక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది, అంటే త్రివిక్రమ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా చూడాల్సిన టైం అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి అంటే నిన్న ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఇంటి సభ్యులు కూడా కునుకు లేకుండా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఎలా ఏంటి అంటూ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగానో ఆందోళన పడ్డారని చెప్పొచ్చు. అల్లు అర్హ కూడా ఎంతగానో మా డాడీ ఎప్పుడు వస్తాడు అంటూ కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన లోపలికి వెళ్ళంగానే ఆ కూతురు కూడా ఒకసారిగా అక్కడ నుంచి లోపల నుంచి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూడాలి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. కానీ పోలీసుల భారీ బందోబస్తు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూసినాం ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఒక్కొక్కరు అయితే ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతానికి ఇప్పుడు లోపల చేరుకుంటూ ఉన్నారు. బయట కూడా అభిమానులు కూడా అధికంగానే ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు అన్న సందర్భం తెలియగానే ప్రతి ఒక్క అభిమానులు కూడా గీతా ఆర్ట్స్ దగ్గర అలాగే ఇంటి దగ్గర కూడా ఎక్కువగా మొహకరించారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అల్లు అర్జున్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ మొత్తంలో అంటే 4 వైపులా కూడా బార్గేట్స్ని పెట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు మూవీకి సంబంధించి ఒక్కొక్కరుగా అయితే లోపలికి వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తున్నాం ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితిని కూడా. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తారో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్తారు మరి కాసేపట్లో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మనోజ్ దేవిక, అక్కడ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ నెలకొన్నాయి. ఆయన కేసు పైన ఏం కూడా మాట్లాడలేదు, చాలా ఎమోషన్స్ లోనవుతుంది. ఆయన కూడా న్యాయస్థానంపై నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీడియా అడిగిన ప్రశ్నకి దీని వెనుక ప్రభుత్వం ఉందని భావిస్తున్నారంటే ఏం సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ఇంటూ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, గీతార్ట్స్లో కానివ్వండి? ప్రస్తుతానికి ఆయన మీడియాతో ఇందాక మాట్లాడడం జరిగింది. నాకు చట్టం మీద నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం నా మూలంగా ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోలేదు, అంటే అక్కడ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అందులో నేను కూడా ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ అంటే సంధ్య థియేటర్ యజమానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఒక లెటర్ని కూడా నిన్న మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అయితే చూడడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అంటే ఈయన కారణంగా ఆవిడ చనిపోలేదు అన్నట్టుగా కూడా కోర్టులో కూడా నిన్న అల్లు అర్జున్ తరపున లాయర్స్ కూడా వాదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫలితం ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కేవలం విత్డ్రా చేసుకునే ప్లానింగ్లోనే ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎవరైతే భాస్కర్కి సంబంధించి ఎవరైతే కుటుంబంతో అంటే కేవలం భాస్కర్తోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అంటే అక్కడ ఒక
రేవతి అంటే ఇంటి ఇల్లాలు చనిపోయింది, ఒక బాబు, ఇప్పుడు బాబు ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, అతని కోమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి అనే కోణంలో ఇప్పుడు లోపల మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి భాస్కర్కి ఖచ్చితంగా ఫోన్ వెళ్తుందా, లేకపోతే భాస్కర్ని గీతా ఆర్ట్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి అల్లు అర్జున్ ఆఫీస్కి కానీ పిలిచేమన్నా మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి భాస్కర్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అనేది కూడా ఒకసారి భాస్కర్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనోజ్. బట్ దేవిక, ఇంకా అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతుంది? ఇంకెవరైనా ప్రముఖులు వస్తున్నారు అక్కడికి? ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ కావచ్చు, అల్లు శిరీష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులే కాకుండా నిన్న రాత్రి కూడా చూడడం జరిగింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఏవైతే ఆ ఆర్డర్స్ ఉంటాయో అవి లేట్గా అక్కడికి చేరుకోవడంతో నిన్న రాత్రి రాకపోవడం జరిగింది. పొద్దున్న 6 గంటలకైతే ఆయన బయటికి రాగానే చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళాడు అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఇంకా సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి నాని దగ్గర నుంచి పొలిటికల్ వరకు కూడా, అంటే పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా ఇప్పుడు లోపలికి వచ్చి ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ దేవికా, సో ఎటువంటి సినారియో కొనసాగుతుంది? అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అభిమానులు వస్తున్నారా ఇంకెవరైనా కలవడానికి? ఎందుకంటే చాలా ఉదయం నుంచి కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది ఈ పూర్తి సిచ్యువేషన్ అంతా కూడా, అరెస్ట్ సంబంధించి రిమాండ్ వరకు కూడా. సో ఆ అల్లు అర్జున్ని చూసేందుకు ఎవరైనా అభిమానులు వస్తున్నారా? వారిని అనుమతిస్తున్నారా పోలీసులు? ఎస్ మనోజ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందులోనూ పుష్పతో ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే నిన్న మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే అభిమానులు కూడా ఎక్కడ వస్తారేమో అని చెప్పి, అంటే అల్లు అర్జున్కి మామూలుగా ఎలాంటి ఫ్యాన్ రేజ్ ఉందనేది కూడా మనకి తెలుసు. చాలా మంది అభిమానులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా అభిమానులు ఉన్నారు. కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది అభిమానులు ఎక్కువ అని చెప్పి బార్ గేట్స్లని, అంటే అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అంటే ఏవైతే గల్లీలు ఉంటాయో అక్కడ మొత్తం కూడా బార్ గేట్లను పెట్టడం జరిగింది. కేవలం ప్రముఖులు లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, మీడియాని తప్ప ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అని చెప్పచ్చు. చూడొచ్చు అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఉన్నట్టుగానే తెలుస్తుంది. చూస్తున్నాం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దేవిక, అక్కడ అభిమానులు వచ్చారా? వారితో ఉంటే కనుక ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేయండి. మనోజ్, ప్రస్తుతానికి ఇక్కడికి అభిమానులను ఎవరిని కూడా ఎలో చేయని పరిస్థితి. లాస్ట్లో చూడొచ్చు మనకి బార్ గేట్ కనిపిస్తుంది. అంటే అభిమానులని కాకుండా కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, మీడియా వాళ్ళని తప్ప ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి అంటే అభిమానులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి అల్లు అర్జున్కి ఆయనకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఈ గొడవలు కానీ లేకపోతే అభిమానులు ఎక్కువగా ఆయనని చూడాలి అని చెప్పి మళ్ళీ తొక్కిసలాట ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని అలౌ చేయకుండా బార్ గేట్స్లను కూడా పెట్టడం జరిగింది. 4 దిక్కులో పెట్టడం జరిగింది. కేవలం ఇటు చూసుకుంటే అల్లు అర్జున్కి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తేనే వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకొని లోపలికి పంపిస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. లోపలికి చూడొచ్చు ఇప్పుడే దాదాపుగా 3 కార్లు పైగా లోపలికి వెళ్ళాయి. కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారే తప్ప అభిమానులను కానీ ఎవరిని కూడా బార్ గేట్స్ దాటి కూడా లోపలికి పంపించట్లేదని తెలుస్తుంది. సో పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది అక్కడ? పోలీసు వాహనాలు ఎలా ఉన్నాయి? పోలీస్ ప్రొటెక్షన్ ఎలా కొనసాగుతుంది? ఒకసారి ఆ దృశ్యాన్ని కూడా చూపించండి. ఎస్, ఇక్కడ చూడొచ్చు మనోజ్, పోలీసుల భారీ బందోబస్తు కూడా భారీగానే ఉంది. ఒకవైపు నుంచి చూడొచ్చు మొత్తం కూడా దాదాపు ఇక్కడే 4 వెహికల్స్ పైగా ఉన్నాయి. అందులో ఇక్కడ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే ఏదైతే వే ఉందో అటు కావచ్చు లేకపోతే రైట్ సైడ్ కావచ్చు మొత్తం కూడా బార్ గేట్లను పెట్టారు. భారీ మొత్తంలో ఇక్కడ కూడా మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటి ముందు కూడా దాదాపుగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎంతమంది ఉన్నారు అనేది కూడా. మొత్తం దాదాపుగా ఈరోజు ఎటువంటి అంటే అల్లు అర్జున్కి సంబంధించి ఎటువంటి గొడవ
గొడవలు జరగకుండా, ఎందుకంటే అభిమానులు నిన్న ఎంత ఇబ్బంది పడ్డారు ఏంటనేది కూడా మనం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక అభిమాని మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. అది కూడా ఆర్టీవీ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి ఎవరు స్వామి తీసేమో స్వామి అర్థం చేసుకో అన్న కొంచెం వెంకటన్న. Yes sir, ready sir. You are ready sir, ready sir. We are ready sir. wait sir. Hey Ashok, Naresh. डाउन जा కొంచెం. लोगो ए नरेश लोगो కొంచెం डाउन जा. मेरा लोगो दे दो यार, मेरा लोगो दे दो यार, छोड़ दो. मैं पकड़ूंगा, छोड़ दो, मैं पकड़ूंगा. I'll hold it. Yes sir. అన్న కొంచెం डाउन जा. ए लोगो పెట్టు రే. కిందికి Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nen baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of a death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think law speaks for courts? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా? No, అండి. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి definitely it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you for all your love and support. Thank you.
once again, thank you for all your love and support. Priti ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I am here today like this because of your love. Thank you. ధన్యవాదాలు. Of course, my fans. I love my fans. Everybody knows that I love my fans. Thank you. రైట్ 20 ఏళ్ళుగా నేను సినిమాలో అభిమానులతో కలిసి చూస్తున్నాను. సుమారుగా 30 సార్లు వెళ్ళి ఉంటాను నా జీవితంలో అక్కడికి. అయితే ఎప్పుడు కూడా అటువంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఈ రకంగా చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. అయినప్పటికీ నేను ఆ కుటుంబాన్ని యొక్క ఆ లాస్ని రికవర్ చేయలేను, కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాను, భరోసాగా ఉంటానని చెప్పుకొచ్చారు ఆయన. కానీ మీడియా చాలా వరకు అడిగించే ప్రయత్నం చేసింది ఆయన్ని. దీని వెనుక ప్రభుత్వం ఉందని మీరు భావిస్తున్నారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అంటే నేను ఎక్కడ సమాధానం చెప్పలేదు. నాకు తెలిసి అంత ఈజీగా ప్రభుత్వం ఒక పర్సన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన అయితే ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఎస్, ఇందాక మీడియా సమావేశంలో అల్లు అర్జున్ కూడా అదే చెప్పుకొచ్చారు. నాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, న్యాయస్థానం పైన నాకు చాలా బిలీఫ్ ఉంది, నేను న్యాయస్థానం నమ్ముకున్నాను కాబట్టి ఈ రకంగా బయటకు వచ్చాను. నాకు ఆల్ ఓవర్ కంట్రీ పరంగా వచ్చినటువంటి ఆ సపోర్ట్ చాలా నచ్చింది, నాకు అందరు కూడా చాలా థ్యాంక్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ అందరికీ అభివాదం చేసి నమస్కరించారు ఆయన. ఒకసారి చెంచల్గూడ జైలు నుంచి లాయర్ బయటకు వచ్చిన అల్లు అర్జున్ బయటకు వచ్చిన నేపథ్యంలో అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్స్ వారు ఏం మాట్లాడారో చూద్దాం. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order. గౌరవం ఉందన్నారు అల్లు అర్జున్. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు బన్నీ. ఇక్కడ జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. గత 20 ఏళ్ళుగా నేను సంధ్య థియేటర్కి వెళ్తున్నాను. సుమారుగా నా జీవితంలో 30 సార్లు చూస్తాను. కానీ ఏం చేసినా అప్పుడు ఎటువంటి ఘటన కూడా ఇటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కాబట్టి నేను ఆ కుటుంబానికి సానుభూతిగా ఉంటాను, అండగా ఉంటానని చెప్పారు ఆయన. సో నా సపోర్ట్ ఎప్పటికీ ఆ కుటుంబానికి ఉంటుంది. నాకు కూడా ఈ సంఘటనలో, ఈ ఎక్స్ట్రీమ్ సమయంలో, టఫ్ సిచ్యువేషన్లో నా పట్ల సపోర్ట్ చేసిన ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులకు కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్కి, అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా పుష్ప అభిమానులకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అనుకుని చెప్పుకొచ్చారు ఆయన. న్యాయస్థానం పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ రకంగా బయటకు రాగలిగాను, న్యాయస్థానం పైన సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి ఆయన వ్యక్తపరిచారు. ఒకసారి మళ్ళీ సార్ చూద్దాం ఆయన ఏం మాట్లాడారు మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో అనేది. Clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. Each and everybody from all the industries, all the states, and all the Indians across the world, thank you so much for your love and support. I'm very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nenu baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And
it's purely out of my personal control, and I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. You know, we can never cover the loss of death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think law takes its course? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm not just from a legal standpoint, then I'm not just Thank you very much. Thank you for all your love and support. Do you believe justice will prevail? Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody.